నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. కాబూలి శనగల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రాత్రి నానబెట్టుకుని నైట్ 9 కల్లా నానబెట్టుకుని మార్నింగ్ 7 8 తీసేసి వండేసుకోవచ్చు. మనం బాగా నానేయిగా 2 సార్లు శుభ్రం కడిగేసుకొని కుక్కర్లో వేసుకుని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక 4-5 విజిల్లు వచ్చేలాగా కుక్కర్లో పెట్టుకోవాలి. మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది కర్రీ. 4-5 విజిల్లు వచ్చేలా ఉడకనిచ్చి స్టవ్ మీద వాని పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కర్రీ క్వాలిటీని బట్టి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 2 స్పూన్లు వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు చిన్న ముక్కలు, 4 కరివేపాకు రెబ్బలు ఇవన్నీ వేసుకుని వేయించుకుని గ్రేవీకి ఏం కావాలో చూద్దాం. ఈసారి 4 టమాటాలు చిన్న ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొబ్బరికాయ ముక్కలు 2 స్పూన్లు మిక్సీ పట్టేసుకుని గ్రేవీకి పెట్టుకోవాలి. పక్కనే బంగాళదుంప చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 2 దుంపలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దుంపలు కూడా వేసుకుని ఒక 10 నిమిషాలు ఆగి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గ్రేవీ కూడా దాంట్లో వేసుకోవాలి. గ్రేవీ కూడా బాగా కొంచెం వేగాలన్నమాట. ఒక 10-15 నిమిషాలు వేయించుకుని దాంట్లోకి టేస్ట్ తగ్గ సాల్ట్, 2 స్పూన్లు కారం, ఆల్రెడీ పసుపు వేసాం కనుక మసాలా పొడిని కూడా వేసుకోవాలి. గరం మసాలా పొడి 1 స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. మన ఇంట్లో తయారు చేసుకున్న పొడి అనమాట. మన ఛానల్లో పెట్టాం మొన్న. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో వేసుకున్నాం మనం వెజ్ నాన్ వెజ్లో ఇందులో వేసుకున్న పొడి చాలా బాగుంటుంది. ఉడికిపోయి 4 విజిల్లు వేయించాం కదా, మెత్తగా ఉడికిపోయి శనగలు కూడా వేసేసుకుని దాంట్లో ఒక 10 నిమిషాలు కలుపుకుని మన శనగలు ఉడకబెట్టిన నీళ్ళు కూడా పారబెక్కర్లేదు, కర్రీలో వేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ